మనిషిలోని వీరత్వం, సింహంలోని వేట లక్షణం కలిసి దుష్టశక్తిపై అద్భుత పరాక్రమాల్ని స్ఫురింపచేసి విజయాన్ని సాధించే విలక్షణ రూపం నృసింహ రూపం. శివ విష్ణు తత్వాల మేలు కలియిక నారసింహుడు. విష్ణువు నరాకృతి, లయకారకుడైన శివుడి ఉగ్ర రూపాల సమైక్య దర్శనమే నృసింహావతారం. అలాంటి నృసింహుణ్ణి ప్రహ్లాద వరదమూర్తిగా భక్తులు ఆరాధిస్తారు. ఈ మూర్తిమత్వానికి తగిన రీతిలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక నృసింహ దివ్య ధామాలు వర్ధిల్లుతున్నాయి. ఆ సంవిధానంలోనిదే ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో నెలకొన్న మాగళ్లులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. నేటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాల్ని తిలకిద్దాం. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. 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 క్షీరాబ్దివాస పన్నగ శయన పంకజ నయన లక్ష్మీరమణ మత్స్యకూర్మ శ్రీ వరాహ రూప భక్త జనావన శ్రీ నరసింహ. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. సృష్టి స్థితి లయాత్మక బ్రహ్మ విష్ణు రుద్ర సమన్వయ నారాయణ బ్రహ్మస్వరూపమే శ్రీ నృసింహస్వామి. శ్రీహరి ధరించిన సద్యోజాతాల అవతార పరంపరలో నరసింహ అవతారం విలక్షణమైనది. అలాంటి దివ్యమైన భవ్యమైన భక్తానుగ్రహకారక మూర్తి లక్ష్మీ నరసింహుడు. మహావిరాట చైతన్యమూర్తిగా, ఆలయ గోపురంగా, 108 అడుగుల విశ్వరూపధారిగా దర్శనమిచ్చే సన్నిధి మాగల్లు. ఉగ్రం వీరం మహావిష్ణం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. ఏ ఆయుధం వల్ల కానీ తనకు మృత్యువు సంభవించకూడదనే వరాన్ని పొందాడు హిరణ్యకశపుడు. అతడికి ఎక్కడా చిక్కకుండా, ఆ వరాలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా శ్రీమన్నారాయణుడు ఉగ్ర నారసింహుడై స్తంభం నుంచి అవతరించి గడప మీద, తన ఉరువుల మీద ఆ రక్కసుడిని వధించి తన నిరుపమాన అవతారమూర్తిమత్యాన్ని నృసింహస్వామి ప్రకటించాడు. ఆయన రూపం ఎంత భీకరమో ఆయన అనుగ్రహం అంతటి సౌజన్యపూరితం. ప్రశాంతమైన వాతావరణంలో మాగల్లులో నెలకొన్న భక్తజన హృదయారవిందుడుగా వెలిగే దైవం నృసింహుడు. వైకుంఠనారాయణ క్షేత్రంగా ఈ లోగిలి అలరారుతోంది. రెడ్డి రాజుల కాలంలో నిర్మితమైన లక్ష్మీ నృసింహ ఆలయం చెంతనే 2012వ సంవత్సరంలో నూతన ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు. వర్ణరంజితమైన ఆలయ గోపురాలతో, గోపురాలు ఆలయ కుడ్యాలపై విలసిల్లుతున్న వర్ణమయ దేవతామూర్తులతో ఈ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆవిష్కరిస్తోంది. 2012వ సంవత్సరం సహస్ర కుండాత్మక మహాసుదర్శన యాగం నుంచి ఆవిర్భవించిన జ్వాలా నృసింహస్వామి మూర్తి ఇక్కడ స్వయంభూగా అభివ్యక్తమయ్యాడంటారు. ప్రధాన ఆలయం ముంగిట గరుత్మంతుడి భారీ విగ్రహం సుందర సుమనోహరంగా ఆకట్టుకుంటోంది. గరుడు చేతిలో అమృత కలశం పట్టుకొని నారాయణుడి పట్ల భక్తి తత్వాన్ని ప్రకటిస్తున్న రీతిలో గోచరమవుతాడు. ప్రధాన ఆలయంపై 108 అడుగుల ఎత్తైన వర్ణమాజిత లక్ష్మీ నృసింహస్వామి విగ్రహం గోపురంగా అమరి ధీర గంభీరంగా ఆకట్టుకుంటోంది. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ. నమో నారసింహ లక్ష్మీ నారసింహ. నమో నారసింహ
గర్భాలయంలో గరుడ పీఠంపై లక్ష్మీ సహితంగా నరసింహుడు నయన మనోహరంగా అధివసించి ఉంటాడు. సర్వలోకైకనాథుడిగా సకల సంపూజ్య సంసేవితుడిగా స్వామి సమస్త అలంకార శోభతో అలరారుతుంటాడు. కొలిచిన వారికి కొంగు బంగారమై, వేడుకున్న వారికి వరాల వేల్పువై స్వామి వర్ధిల్లుతున్నాడు. ప్రాదుర్భవించిన దైవీ ప్రవృత్తి నరసింహావతారం. అలాంటి నరసింహావతారం దివ్య తేజోమయంగా గర్భాలయంలో కొలువై ఉంటోంది. భక్తులకు శుభాశీస్సుల్ని స్వామి ప్రకటిస్తుంటాడు. మానవ పరిణామ క్రమంలో అసంపూర్ణమైన, అంటే సగం మానవకారం సగం సింహాకారంలో కనిపించే మొట్టమొదటి శ్రీహరి అవతారం నృసింహావతారం. వెన్నుముక్క నెట్టెనిలువుగా ఉన్న అవతారాల్లో మొదటిది నృసింహావతారమే. మానవ ఆవిర్భావం మొదట మత్స్య రూపంలో ఆవిర్భవించిందనే సిద్ధాంతానికి దశావతారాల్లో కనిపించే క్రమం, పరిణామం నిదర్శనాలుగా నిలుస్తాయి. ఆ పరంపరలో 4వ అవతారం నృసింహావతారం. ఆత్మ సాధకులకు, హృదయోపాసకులకు అత్యంత ప్రియమైన వైష్ణవ రూపం నృసింహ రూపం. పిలిచిన వెంటనే పలికే దైవంగా నృసింహాకృతి ప్రసిద్ధం. అలాంటి నృసింహుడు లక్ష్మీ సహితంగా గర్భాలయంలో దర్శనమిస్తాడు. కేవలం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే కాకుండా శ్రీహరి తన సర్వాంతర్యామి తత్వాన్ని ఆవిష్కరింపచేయటానికి నృసింహుడిగా సాకారమయ్యాడు. ఆ స్వామి భక్తానుగ్రహకారకమూర్తిగా మాగళ్లలో వేంచేసి ఉన్నాడు. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, లోక కళ్యాణానికి కారణభూతం శ్రీ లక్ష్మీ నృసింహావతారం. సర్వ భక్తుల్ని పరిరక్షించే శ్రీ విజయపుర యోగానంద లక్ష్మీ నృసింహస్వామి భక్త సౌజన్యమూర్తిగా దర్శనమిస్తాడు. తమ అభీష్టాలు నెరవేర్చమని, ఆకాంక్షల్ని సాకారం చేయమని, వివిధ బాధల నుంచి ఉపశమనాన్ని కలిగించమని, జీవగమనములో ప్రతి సందర్భంలో చేయూతనందించమని భక్తులు ప్రార్థిస్తారు. శ్రీ నృసింహావతారానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. భక్తుల మనోభీష్టాల్ని నెరవేర్చే దివ్య రూపంలో శ్రీహరి కృపాప్రసాదిగా ఆకృతి దాల్చాడు. నమృగం నమానుషం అని వేదవ్యాస వచనం. నరసింహం అని చెబుతున్న 2 కాదు అని పేర్కొనడం అంటే ద్వంద్వాత్మక జగమంతా పరబ్రహ్మ స్వరూపమని వెల్లడించడానికి. వ్యక్తమైన మరుక్షణమే ధనూజ సంహారాన్ని జయప్రదంగా నిర్వహించి ప్రహ్లాదుడి పట్ల భక్త వాత్సల్యమూర్తిగా నరసింహుడు ప్రకటితమయ్యాడు. ప్రహ్లాదుణ్ణి రక్షించి హిరణ్యకశిపుణ్ణి అంతం చేసి హరిగా, నరహరిగా స్తంభం నుంచి ఆవిర్భవించాడు. ప్రహ్లాద వరదునిగా హిరణ్యకశిపుణ్ణి అంతం చేసి ఏకకాలంలో వైవిధ్యమూర్తిమత్వాన్ని ప్రదర్శించాడు. అనంతరం సకల దేవతల కోరిక మేరకు శాంతం వహించి యోగాసన రీతిలో ఆసీనుడై యోగానందాన్ని ఆస్వాదిస్తూ లక్ష్మీ సహితంగా యోగానంద నృసింహుడిగా సాకారమవుతున్నాడు. घोर भस्त्रीका पुत्कार ललित निश्वास डोलारचनया
घोरभस्त्रीकपुत्कारललितनिःश्वासडोलारचनया कुलशैलकुम्भिनी कुमुदहितरविगगन चलनविधिनिपुणनिश्चलनारसिंहा। త్రికాలాలలో తాపత్రయాల నుంచి, పాము, తేలు వంటి విషజంతువుల నుంచి, జల అగ్ని విపత్తుల నుంచి, వివిధ రోగాల నుంచి, సంసార సాగరాన ఎదురయ్యే పలు ఇక్కట్ల నుంచి, మృత్యు భయం నుంచి, అనేక బాధల నుంచి విముక్తి పొందటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం తప్పనిసరని చెబుతారు. అలాంటి నరసింహుడు దివ్య కటాక్షమూర్తిగా ఇక్కడ తేజరిల్లుతున్నాడు. చుట్టూ పచ్చని పరిసరాల మధ్య 108 అడుగుల భారీ శిలామూర్తిగా దర్శనమిచ్చే లక్ష్మీ నృసింహస్వామి విగ్రహం ఈ క్షేత్రానికి ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయం ఆవిర్భావానికి నేపథ్యం ఉంది. మాగల్లు నివాసి అయిన అంగళ రాంబాబు స్వామి భక్తుడు. ఈ గ్రామంలోనే 2012వ సంవత్సరంలో సహస్ర కుండాత్మక సుదర్శన యాగాన్ని నిర్వహించారు. ఆ సమయంలో హోమగుండం ఏర్పాటు చేసిన చోట స్వామి స్వయం వ్యక్తమయ్యాడంటారు. అప్పటి నుంచి ఆ విగ్రహాన్ని సమీప ఆలయంలో ఉంచడంతో భక్తులు దర్శించుకోవడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు అదే భక్తుడు స్వామికి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించాడు. ఇందుకోసం మాగల్లులోని పలు ప్రాంతాలని పరిశీలించిన అనువైన స్థలం లభ్యం కాలేదు. దాంతో స్వామి వెలసిన చోటే ఆలయాన్ని నిర్మించాలని గ్రామస్తులు తీర్మానించారు. అలా ఇక్కడ ఈ ఆలయం సాకారమయ్యింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన లక్ష్మీ నృసింహస్వామి విగ్రహం ఇక్కడ ఉండటం ప్రత్యేకత. జ్యోతిష్య శాస్త్ర రీత్యా ప్రతి వ్యక్తి 27 నక్షత్రాల పరిధిలోని జన్మిస్తాడు. ప్రతి నక్షత్రానికి 4 పాదాలుంటాయి. అంటే మొత్తం 108 పాదాలు. అందుకే 108 అడుగుల ఎత్తులో స్వామి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయం చుట్టూ పలు దేవతా విగ్రహాలు భక్తుల్ని ఎంతో ఆకట్టుకుంటాయి. సజీవ కళతో అలరారుతూ వర్ణశోభస్కరంగా వర్ధిల్లే ఈ విగ్రహ సమాహారంలో విష్ణువు దశావతారాల మూర్తులు, వేదమూర్తులు, లక్ష్మీ హయగ్రీవ స్వామి విగ్రహాకృతి, ఆలయం వెనుక హిరణ్యకశపుడిని సంహరించే నృసింహస్వామి విగ్రహాకృతి ప్రత్యేకంగా భక్తావళిని ఆకట్టుకుంటాయి. చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక ప్రాభవానికి ప్రతీకగా మాగల్లు లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఆకట్టుకుంటోంది. నూతనంగా నిర్మించిన ఆలయానికి సమీపంలోనే అత్యంత ప్రాచీనమైన లక్ష్మీ నృసింహ ఆలయం నెలకొని ఉంటోంది. గర్భాలయంలో స్వామి సుదర్శన మహాఫలకం మధ్యలో దర్శనమిస్తాడు. ఏకశలయుక్తంగా భాసిల్లే ఈ మూర్తిని సుదర్శన నారసింహుడిగా, చక్ర నారసింహుడిగా, మృత్యుంజయ నారసింహుడిగా భక్తులు ఆరాధిస్తారు. ఈ ఆలయంలో స్తంభాలు, బాహ్య గోపురాలు, కట్టడాలు రెడ్డిరాజుల ఆలయ నిర్మాణ కళను ప్రస్ఫుటం చేస్తాయి. పురాతన నవ్య ఆలయాల మేలు కలయికతో ఈ క్షేత్రం భక్తుల్ని ఆధ్యాత్మిక సుక్షేత్రంలో విహారింపజేస్తోంది. వర్ణమయ శోభితమైన కళాత్మక కట్టడాలు, కళాత్మక గోపుర సముదాయాలు, అలంకృతమైన విగ్రహావృతులతో ఆధ్యాత్మిక ప్రశాంతత వెల్లివిరిసే నేపథ్య వాతావరణంతో ఈ సన్నిధి కళకళలాడుతోంది. నృసింహుడు జయప్రదాత, భక్తులకు విజయ పరంపరల్ని అందించే దివ్య దైవం. అందుకే ఈ క్షేత్రంలో స్వామి జయలక్ష్మీ నృసింహుడిగా గోపురంపై విరాట్ పురుషుడిగా వర్ధిల్లుతూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు.
నృసింహ నామాన్ని ఒక్కసారి స్మరిస్తే చాలు సర్వారిష్టాలు, భయభ్రాంతులు, శారీరక రోగాలు, మానసిక సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. పరమ పవిత్రం పావన తేజం నీ దివ్య రూపం, ప్రళయ స్వరూపం శ్రిత మనోహరం అహోబిల నివాస. ప్రళయ భయంకర నరసింహ అద్భుత రూప నరసింహ, పావన చరణ లక్ష్మీ రమణ శ్రీ నరసింహ. రౌద్ర స్వరూపం నయనానందం నీ దివ్య తేజం, భక్త మనోహర సుందర తేజం నీ దివ్య రూపం. ప్రళయ భయంకర నరసింహ అద్భుత రూప నరసింహ, పావన చరణ లక్ష్మీ రమణ శ్రీ నరసింహ. మాగళ్ళలోని లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నిత్యం ఉత్సవ శోభతో కళకళలాడుతుంది. వైఖానస సాంప్రదాయ ఆగమ విధి విధానాలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు ఈ ఆలయంలో నిర్వహిస్తారు. మాగళ్ళు గ్రామ ప్రజలకే కాక నందిగామ మండల వ్యాప్తంగా ఎన్నో గ్రామాలకు ఈ స్వామి ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు. మాగళ్ళు నరసింహస్వామి మా ఇల్లు చల్లంగా చూడు ఆసామి అని భక్తులు ఆర్తిగా కీర్తించే భక్తవరదుడు మాగళ్ళు నృసింహుడు. ఈ ఆలయంలో ప్రతి ఏకాదశి రోజున పంచామృత స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. ప్రతి నెల పౌర్ణమి నాడు కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. స్వామి తిరునక్షత్రం రోజున మహా సుదర్శన హోమం జరుగుతోంది. ప్రతి శుక్రవారం సాయంత్రం రాజ్యలక్ష్మి అమ్మవారికి స్వర్ణపుష్టాన్ని నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో నృసింహ జయంతి, పాల్గొన పౌర్ణమి నాడు లక్ష్మీ జయంతి వేడుకల్ని ఘనంగా జరుపుతారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమికి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. వైష్ణవ క్షేత్రాలలో నిర్వహించే ధనుర్మాస వేడుకలు ఈ సన్నిధిలోనూ కొనసాగుతాయి. ప్రతినిత్యం త్రికాల అర్చనలు ఆలయంలో జరుగుతాయి. శ్రీవారికి ప్రియమైన గోసేవ కోసం ఆలయ ప్రాంగణంలో గోశాల వెలసిల్లుతోంది. భక్తులు వధాన్యుల సహకారంతో ఏఎస్ఎన్సి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గోశాలను నిర్వహిస్తున్నారు. భక్తుల సౌకర్యం కోసం వసతి గృహాలు, విశ్రాంతి నిలయాలు ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించారు. నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ, నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ. ఆలయ ప్రాంగణంలో ఉన్న భారీ ధ్యానాంజనేయ స్వామి విగ్రహాకృతి భక్తుల్ని ఎంతో ఆకర్షిస్తోంది. రంగుల హంగులతో తీర్చిదిద్దిన విశ్వరూప హనుముగా గోశాల పక్కన భారీ మూర్తిగా దర్శనమిస్తున్నాడు. ధ్వజస్తంభం సమక్షంలో తిరునామ సహిత శంఖు చక్రాలు, బలిపీఠం అమరి ఉంటాయి. సంపూర్ణ వైష్ణవ దివ్యధామంగా మహానృసింహ సన్నిధిగా మాగళ్ళు మహత్తరంగా ప్రకటితమవుతోంది. దీర్ఘకాలిక శారీరక, మానసిక అనారోగ్యాలు ఉన్నవారు ఈ క్షేత్రానికి వచ్చి రాత్రి సమయంలో స్వామివారి ఆలయంలో నిద్ర చేసి వెళ్తారు. నృసింహుడు ప్రతికూల ధోరణలకు, దుష్ట శక్తులకు సింహస్వప్నం. అందుకే అనేక నృసింహ క్షేత్రాలలో ఈ సంప్రదాయం అనాదిగా కొనసాగుతూనే ఉంది. ఈ క్షేత్రంలో వెలసిన దైవం ఈ ప్రాంతవాసులకు ఇంటింటి దైవం. మాగళ్ళు క్షేత్రాన్ని అనంత వరాల పెన్నిధిగా భక్తులు విశ్వసిస్తారు. తమ ఇంట ఏ శుభకార్యం తలపెట్టినా తొలి పిలుపు మాగళ్ళు నరసన్నకే. ఏటేటా తమ వ్యవసాయ క్షేత్రాల్లో పండిన తొలి పంటను స్వామికి మొక్కుబడిగా సమర్పిస్తారు. విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, వివాహం, వ్యవసాయ సమృద్ధి, నూతన గృహ నిర్మాణం, కుటుంబ సంక్షేమం, ఇలా ఎలాంటి మనోభీష్టాలైనా స్వామికి విన్నవించుకుంటే అవి సాకారమవుతాయని భక్తుల విశ్వాసం. మాగళ్ళలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు తెరుస్తారు.
మధ్యాహ్నం 12:30 వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మాగళ్ళ పుణ్యక్షేత్రానికి చేరుకోవాలంటే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఉన్న నందిగామకు చేరుకోవాలి. అక్కడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాగళ్లకు వెళ్ళవచ్చు. నృసింహుడు అత్యంత సులభ ప్రసన్నమైన దైవం, సర్వకాలాలలో ఆదుకునే దైవతం. అందుకే ఆయన చేయూత ప్రగతికి ఆసరాగా భక్తులు విశ్వసిస్తారు. సమస్త భవభయాల్ని తొలగించే భక్త వాత్సల్య ప్రహ్లాద వరదమూర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఆ స్వామి కృపను సదా ఆకాంక్షిద్దాం. రేపు మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.